బాబుకి వర్చువల్ ఆటిజమా, క్లాసిక్ ఆటిజమా రెండు ఉంటాయా? ఏంటవి? ఆటిజంలో రెండు ఉండవండి. ఆటిజం అనేది ఒక్కటే. మరేందా క్వశ్చన్? ఆటిజంలో రెండు ఆటిజమ్స్ అనేవి ఏం లేవు. వర్చువల్ ఆటిజం అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు చాలా మంది ఇప్పుడు 3 years బిలో పిల్లలు, 3 years పిల్లలు స్క్రీన్ కి అంటే లైక్ టీవీ కానీ మొబైల్స్ కానీ గేమ్స్ కానీ అడిక్షన్ అయిన తర్వాత స్పీచ్ డిలే అవుతుంది కదా, అలాంటి పిల్లల్ని వర్చువల్ ఆటిజమా అని అంటారు. అసలు వర్చువల్ ఆటిజం ఉంటే ఆ కిడ్ ఆర్టిస్టిక్ చైల్డ్ కాదు. అసలు వర్చువల్ ఆటిజం అనేది ఆటిజమే కాదు అసలు. అలా అయితే వరల్డ్లోన టీవీ చూసే ప్రతి పిల్లలు ఆటిజం పిల్లలు అయిపోతారు, అండ్ ఫోన్ చూసే ప్రతి పిల్లలు, గేమ్స్ ఆడే ప్రతి పిల్లలు ఆటిజం పిల్లలు అయిపోతారు. వర్చువల్ ఆటిజం అనేది అసలు ఆటిజమే కాదు. అండ్ వర్చువల్ ఆటిజం ఉన్నా ఒకవేళ ఈజీగా బయటికి తీసుకురావచ్చు ఆ పిల్లల్ని, వేరే డైవర్ట్ చేయొచ్చు గేమ్స్ పైన వాటిపైన. రియల్ ఆటిజం అంటే క్లాసికల్ ఆటిజం అంటే న్యూరో డిసార్డర్ సంబంధించింది. సో అది 4 years తర్వాత మనం రికగ్నైజేషన్ చేస్తే మనకు చాలా సిమ్టమ్స్ తెలుస్తాయి ఆటిజం గురించి. సో అభినవ్కి వర్చువల్ ఆటిజం అయితే కాదు. మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేసాయి ఈ బ్లాగ్లోన. నెక్స్ట్ ఏ క్వశ్చన్? ఏ ఏజ్లో ఐడెంటిఫై చేశారు? రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉండేవా? ఎవరండి? నేను గార్డియన్ గెలాక్సీ అంటే ఎవరు? ఎవరో ఇంకొకరు అడిగారు ఏ ఏజ్లో ఐడెంటిఫై చేశారు అని. ఈ క్వశ్చన్ అయితే నన్ను మల్టిపుల్ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్ అని. ఒకరు కాదు, లక్ష్మి అని ఇంకొకరు చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్, ఏ ఏజ్లో ఐడెంటిఫై చేశారు అభినవ్కి అని. నేను చెప్పాను కూడా యూట్యూబ్ ఛానల్లోన. మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ నాకు ఇది. సో అభినవ్కి మేము 4 years తర్వాత మేము ఆటిజం ఉంది అని తెలుసుకున్నాం. అది కూడా స్పీచ్ ఎందుకు రావట్లేదు బాబుకి అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ ఆటిజం ఉండొచ్చు అని అప్పుడు కన్ఫర్మ్ చేశారనమాట. అప్పటి నుంచి మాకు ఆటిజం సిమ్టమ్స్ అంటే ఏంటి అని అప్పుడు మేము అభినవ్లో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో అప్పటికే అభినవ్లోన ఆటిజం సిమ్టమ్స్ చాలా ఉన్నాయి, మాకు తెలియదు, మాకు అవేర్నెస్ లేదు అప్పట్లోన. సో మా ఫ్యామిలీలో ఎవ్వరికి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే ఎవ్వరికి ఆటిజం అనేది లేదు. సో మాకు అవేర్నెస్ అప్పట్లో చాలా తక్కువ, కాబట్టి మేము లేట్ రికగ్నైజేషన్ చేసామన్నమాట. సో ఇంకా ఏమడిగారండి? ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడుతూ ఉండండి, మీతో మాట్లాడచ్చా, మా బాబుకు ఆటిజం ఉందా లేదా అని చెక్ చేసి చెప్తారా అని. ఇంకొకరు మా బాబుకు ఆటిజం ఉందా లేదా చెప్తారా అని అడుగుతున్నారు. నేను ఎలా చెప్తానండి మీ బాబుకు ఆటిజం ఉందా లేదా అన్నది? వీడియోస్ చూడండి, అవేర్నెస్ పెంచుకోండి ఆటిజం గురించి. ఈ బాబుకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా మీరు యాజ్ ఎ పేరెంట్స్గా మీకే తెలుస్తుంది. సో లేదు అంటే నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ ఏ విషయమో చెప్తారు కదా. ఒకవేళ ఆటిజం ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్టివిటీస్ని ఫాలో అప్ చేయండి, అండ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేయండి, కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 2 years పిల్లలకి ఆటిజం ఉందో లేదో తెలుసుకోవడం అది ఇంపాసిబుల్ ఈవెన్ డాక్టర్స్కి కూడా. 2 yearsలో అసలు పిల్లలకి ఎలా తెలుస్తాయి ఆటిజం ఉందో లేదో? మినిమం 3 years దాటితే మనకు ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేస్తారు. 2 years పిల్లలకి 1.5 year బేబీకి ఆటిజం ఉందా లేదా అని చెప్తున్నారు. సో అది చాలా కష్టం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అయితే చాలా కష్టం. మీకు ఆటిజం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ డౌట్ ఉన్నా ఆటిజం గురించి కమెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి కమెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఇంకోటి ఏంటండి, గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రీక్వెంట్గా వీడియోస్ అంటే అప్లోడ్ చేయి. ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ కొంచెం డిలే అవ్వచ్చు కానీ ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను షూర్గా. అదే ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తారు, చెక్ చేసి ఫ్రీక్వెంట్గా ఆన్సర్స్ ఇస్తూ ఉండు. అండ్ ఇంకొక అమ్మాయి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా అభినవ్కి అని అడుగుతుంది. ఎస్, అభినవ్కి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో రెడ్ ఫ్లాగ్స్ అంటే లైక్ రిపీటెడ్ థింగ్స్, చేసిన పని రిపీటెడ్గా చేస్తుంటారు, ఫ్లాపింగ్ చేయడం చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫుట్ పాత్ ఇట్లా నేలపైన నడవకున్నట్టు టో పైన నడుస్తారు కదా,
ఆటిజం పిల్లలు మోస్ట్ సిమ్టమ్ ఐ కాంటాక్ట్ ఉండదు అనమాట ఆటిజం పిల్లలకి. మనం చెప్పే కమాండ్స్ ఫాలో అవ్వరు, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ బస్సెస్ వీల్స్ ఉంటాయి కదా, రౌండ్గా తిరుగుతూ ఉంటాయి, ఆ వీల్స్ని చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఫ్లోప్స్ ఇలా ఉంటాయి కదా, వాటిపైన నడవడానికి ఇష్టపడుతుంటారు. అండ్ కలరింగ్వి లైట్స్ వచ్చేవి థింగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో ఇవన్నీ రిపీటెడ్ థింగ్స్ చేయడము, ఎక్కువగా నవ్వడము, లాఫింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా లాఫ్ చేయడము, ఫ్లాపింగ్ చేయడం హ్యాండ్స్. సో ఇవన్నీ బేసిక్గా ఐ కాంటాక్ట్, స్పీచ్ డిలే, ఇవన్నీ ఆటిజం సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అభినవ్లోన. బట్ ఇప్పుడు మేము ఇచ్చిన యాక్టివిటీస్ వల్ల చాలా రికవర్ అయ్యారు. అండ్ స్పీచ్ అయితే ఇంకా థెరపీస్ ఇప్పిస్తున్నాం అభినవ్కి. రిలేషన్స్ గురించి కొన్ని, స్పీచ్ ఉందా అభినవ్కి అని అడిగారు. స్పీచ్ ఉంది, కొంచెం రిలేషన్స్ గురించి చెప్తాడు. కంప్లీట్ స్పీచ్ అయితే ఇంకా లేదు, ఇంకా స్పీచ్ థెరపీస్ ఇప్పిస్తున్నాము. ఇంకా కొన్ని కమెంట్స్ అడిగారు కానీ ఆ కమెంట్స్ గురించి నేను ఏం డిస్కస్ చేయను. సో మ్యాక్సిమం కొన్ని కమెంట్స్, ఇంపార్టెంట్ కమెంట్స్ అన్ని నేను ఈ బ్లాగ్లో చెప్పేశాను. సో మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను ప్రతి కమెంట్కి ఆన్సర్ చేస్తాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్లోనే ఆటిజంకి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్, అభినవ్తో చేయించినవి, ప్రతి యాక్టివిటీ అభినవ్ చేసి నేర్చుకొని సక్సెస్ అయిన యాక్టివిటీస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఒకసారి ఆ యూట్యూబ్ ఛానల్ చూసి ఆ యాక్టివిటీస్ మీ పిల్లలకు కూడా ఇంట్లో ఆఫ్టర్ స్కూలింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయించండి. యాక్టివిటీస్ చేస్తే బెటర్మెంట్ ఉంటుందా? యాక్టివిటీస్ చేస్తే బెటర్మెంట్ ఉంటుంది తప్పకుండా. ఓకే. సో ఇంకొకటి యాక్టివిటీస్ అండ్ ఒకటే యాక్టివిటీ 1-2 టైమ్స్ చేయించాలి. ఒకటే యాక్టివిటీ రిపీటెడ్గా చేయించకూడదు, ఇరిటేషన్ వస్తారు అప్పుడు పిల్లలు కదా. ఒకటే యాక్టివిటీ 1 టైం 2 టైమ్స్ చేయించాలి. ప్రతి యాక్టివిటీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీ పిల్లలకి ఆటిజం ఉంది అన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, యాక్టివిటీస్ చేయిస్తూ ఉండండి. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చన్స్కి యూట్యూబ్ ఛానల్లో ఆన్సర్స్ అయితే వచ్చాయనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఫ్రీక్వెంట్గా చెక్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. అంతే సింపుల్. ఏ కమెంట్స్ ఉన్నా కానీ అడగండి, ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి. సో మా ఫ్యామిలీలో, మా ఇంట్లో ఆటిజం చైల్డ్ ఉన్నారు కాబట్టి మాకు కంప్లీట్ అవేర్నెస్ ఉంది. అంతేకాని బాబుని చూసి డిసైడ్ చేసి చెప్పాలి అంటే మాత్రం అది రాంగ్ అనమాట. అలా చెప్పలేము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. బట్ ఆటిజం గురించి మాత్రం కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంది. మీరు ఏ డౌట్స్ అయినా అడగాలనుకుంటే అడగండి. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ కొంతమంది కమెంట్స్ నెగిటివిటీ చాలా ఎక్కువ పెడుతున్నారు. ఒకసారి ఆ కమెంట్స్ చూసి నాకు రిప్లై ఇవ్వాలని కూడా అనిపించట్లేదు. మళ్ళీ మా హస్బెండ్ నుండి లేదు రిప్లై ఇవ్వాలి, నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఎలా, వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా ఏమంటారండి, వాళ్ళే సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు కదా. సో వీలైనంత వరకు హెల్ప్ చేద్దామని తను రెస్పాన్స్ ఇస్తుంది అంతే. సో ఇంకా అలా నెగిటివ్గా మాట్లాడితే నాకు రిప్లై ఇవ్వాలనిపించట్లేదు. సో మళ్ళీ మా హస్బెండ్ నుండి ఇలా ఆన్సర్ చెప్పు అన్నారు ప్రతిదీ. సో కొంతమంది పాజిటివ్గా చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో పాజిటివ్గానే థింక్ చేయండి. అండ్ ఆటిజం ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్లోన. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొన్ని కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కీప్ సపోర్టింగ్. బాయ్. థ్యాంక్ యూ. స్టాప్.